ఏమండి ఆయన వ్యక్తిత్వం వాళ్ళ బాబాయిని చంపినప్పుడు తెలియాలి. వాళ్ళ బాబాయిని గొడవలు పెట్టాక చంపారు. వాళ్ళ విజయసాయి రెడ్డిగా బయటకు వచ్చి కాలు దారి పడిపోయాడని చెప్పాడు. తర్వాత నరికారని చెప్పారు. తర్వాత కుట్లేశారని చెప్పారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు ఆ పాత్ర ఉందని చెప్పారు. నారాసర రక్త చరిత్ర అని రాశారు. ఇన్ని రాశారు. లాస్ట్కి వచ్చేసరికి ఏం తెలియదండి. సరే అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్లో ఉండగా అరెస్ట్ చేశారండి. 75 ఏళ్ళు ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. అతను ఆ వయసులో 74 ఏళ్ళ వయసులో ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఏదైనా రుజువు చేయగలిగారా? ఇప్పుడు మీ 15,000 కోట్లు మీరు చేసినట్టుగా మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా రుజువు ఉంది. అలాగే బాబు గారు ఇది చేశారంటానికి మీ దగ్గర రుజువు ఉందా? కక్ష సాధింపు చర్యగా అరెస్ట్ చేశారు. కానీ మిమ్మల్ని అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ పాపాలు ఒకటొకటిగా తవ్వే కొందికి వస్తాయి బయటికి. మీ డొల్ల కంపెనీలు బయటకు వస్తాయి, మీరు చేసిన పనులు బయటకు వస్తాయి, మీరు కట్టిన ఈ డొల్ల కంపెనీలు, డొల్ల మెడికల్ కాలేజీలు, డొల్లతనం అంతా కూడా బయటకు వస్తుంది. మీరు కంపల్సరీగా జైలుకి వెళ్ళకుండా ఉండలేరు.